ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడిగా జబ్బర్ ను ప్రతిపాదించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేంద్ర సుముఖత చూపలేదు. దీంతో పార్టీలో వర్గ విభేదాలు నెలకొన్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. దంతాలపల్లి చెందిన 3 రైతుల పొలంలో ఎస్ఆర్ఎస్పీ కెనల్ వెళ్లింది. దీంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీఓ ఆఫీస్ ని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మెసల్ రెస్టారెంట్లకు సంబంధించిన యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. వారి ఇళ్లలో కంప్యూటర్, హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో చూపిన ఆదాయానికి వారి దగ్గరున్న నగదుకు వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్పేట, పాత బోయిన్పల్లి, అంజయ్య నగర్ పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. అనుమతులు లేని 22 ద్విచక్ర వాహనాలను, అక్రమంగా విక్రయిస్తున్న 46 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత్ర ఉన్న 30 మంది రౌడీ షీటర్లకు మేడ్చల్ డీసీపీ కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజేంద్రనగర్ లోని మైలర్దేవ్పల్లి సమీపంలోని మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు రాజీవ్ గృహకల్ప కాలనీలో నివసిస్తున్న నౌషాద్ గా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నషాముక్త భారత్ అభియాన్ ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. యువత దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. మేడ్చల్ జిల్లాలో ఇటీవల ఆర్ఎంపీ వైద్యం వికటించడంతో ఒడిశాకు చెందిన కార్మికుడు మృతి చెందాడు. మృతికి కారణమైన ఆర్ఎంపీ వైద్యున్ని పోలీసులు రిమాండ్ చేశారు. అధిక మోతాదులో ఇంజెక్షన్ ఇవ్వడంతో కార్మికుడు మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్లో చోరీ కలకలం రేపింది. తాళం వేసిన ఇంట్లో 4 తులాల బంగారం, 13 తులాల వెండి, 2 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే అధికారులు చెబుతున్నారు. కానీ హిరాపూర్లోని చిన్నారులు పూరి గుడిసెలోనే చదువుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన భవనాలు, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ సెల్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. అది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని తెలిపారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మర్చిపోలేమని సచిన్ సావంత్ గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆనంద్ నగర్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నివాళులర్పించారు. భారతదేశ అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ చేసిన అపూర్వ సేవలను ఆయన గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే రాజకీయ జీవితంగా ఇందిరాగాంధీ భావించేవారని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కొనియాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రాజీవ్ భవన్ లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలోనే మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై ఉక్కు మనిషిగా పేరుగాంచిన నాయకురాలు ఇందిరాగాంధీ అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కొనియాడారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఎమ్మెల్సీ శంకర్ గుర్తు చేశారు.